అన్నా అయ్యో అయ్యో ఏడు పనులు వస్తున్నాయో వచ్చే మానికాలు పట్టుకుని వస్తుంది పెట్టి అమ్మి బక్క సస్తా ఇక బక్క బక్క అమ్మి అన్నా అట్లా బాధపడ మేము లేవా పండు వచ్చే అచ్చే అచ్చే దగ్గర వచ్చే మానికాలు పట్టుకుని వచ్చే వచ్చే అన్నయ్య అటువంటి వారి పడిపోయిందో
ఇక్కడ ఉండని ఆడవే లేక శంకర సంగతి ఏనాడు శంకరుడు ఇష్టదేవుడు బ్రహ్మదేవుడు చూసుకుంటారు ఏనాడ వారి ఎందుకంటే లోపల ఏనాడ వారి గాయగత్త లేపుతున్నది పొద్దుగై పిల్లలు బాబాయ్ పిల్లలు పోతున్నాయి అమ్మా మళ్ళీ ఎక్కవనే వారి అటువంటి రాత్రి కడి కందారి మాందారి అల్లా లంబర్ దగ్గర కట్టుకొని వస్తాని తీసుకొచ్చుకుంటా వారి పిలికి ఏనావిడగా జీవితాలు తీసుకుంటా బడిగా తీసుకుంటే ఏనావిడగా వారి సిరుసులు ఏనావిడ తీసుకొచ్చి సిరుసులు తీసుకొచ్చి గుచ్చుకుంటా పోసా మీద లోపల చేస్తా ఉంటే అమ్మ అమ్మ జగమ్మరే ముచ్చారమ్మ జగమ్మరే పంజబాబయ్య లేక 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 ఒక కొడుకు వచ్చిందాక ఏమిరా ఉన్న ఒక కొడుకు ఉల్లిగడ్డ రాయితే పోతాడేమో పిల్లలు తల్లిగారు ఇంటికి వచ్చిండు మరి బతికుంటే నా కొడుకు బతుకుని ఏరుకొని తిన్నామా అమ్మచ్చే బొమ్మాయి పోయి బండాయిలు అమ్ముకుని తిన్నామా అమ్మచ్చే ఇక కొడుకును చూడగట్టుకొని చూడ వేసుకొని పంజబాబయ్య ఎట్లా పోతున్నాడు ఓ రామ రామ కొడుకు వేసుకొని ఏనాడు మారిపోతా ఉంటే అమ్మవారిలో వస్తాని రోమ రోమాన వేయగలమాట ఒక కన్నా ఏనాడు చూసిందో పంజబాబాయ్ ఎక్కడ చూసిండు ఇప్పుడే పంజబాబాయ్కి నేను అడ్డం పోతాను చెప్పి అమ్మవారు నల్ల వస్తాని అది 60 ఏళ్ళ పెద్ద మనిషి లెక్క 90 ఏళ్ళ పెద్ద మనిషి లెక్క తెలుగు ముసలమ్మ లెక్క ఆ ముడుగుళ్ళ కంటి చేత పట్టుకొని నాడు పంజబాబాయ్ కట్టము ఎట్లా పోతా ఉన్నది ఓ రామ రామ ఆడుకుంటా పొరుగుంటా ముసలమ్మ అది అడుగున సంకుల్లా ఏనా సక్కర పెట్టుకున్నది బాబయ్యా ఏమిరా నన్ను ఏర్పాటు చేస్తలేవా నేను ముసలాన్ని అమ్మని కాదా తెలుసా అమ్మను పెద్దమ్మని కాదా తెలుసా పెద్దమ్మని పెద్ద భార్య ఏడు పోతున్నావురా ఊళ్ళో కాయగట్టలేసింది ఏమండి కాయగట్టలేసింది శివుని నత్తలేవురా శివుని నత్తలేవు గట్టి చెప్పు కాయగట్టలేసింది గాయగత్తరా గాయగత్త నాకు అబ్బో నాకు పార్లమెంట్ లో నన్ను వరకపోరా నీకనే వస్తారా నీతో వస్తా కాశీ తిరుపతి వద్ద సెలవు రావడానికి అక్కడ పోతా ఏముంటే చచ్చిపోతారా ఏమంటారా అది అర్థరా అంటే చూడు ఒరే పళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి రాసనే పళ్ళు ఉన్నాయి రాసనేది పళ్ళు ఉన్నాయి రాసనే పళ్ళు ఉన్నాయి నాగేది పండాయి సీకర్ పండాయి సీకర్ పండాయి సీకర్ పండాయి బిస్కెట్ పండాయి నాగేది పండాయి అది పండ్లు అను పక్కనే పండ్లు పక్కనే పండ్లు పక్కనే అన్నను పక్కనే నాకేడి పీకేడి బిస్కెడి అంటే ఏమన్నట్టే అయితే
అది నాది సీకిన్నాడుండే నాది నాకిన్నాడుండే నాది వీకిన్నాడుండే అని చెప్పి అది దాన్ని అది నన్ను ఇసుకిన్నాడుండే అని చెప్పి అది సాధిస్తా అంటే అది ఏమంటదంటే అయితే చెప్పన్నా దాన్ని కొట్టేసినాడంటాడు. అయితే ఏంటంటే మామిడి పండు బిడ్డ మామిడి పండు అయితే మామిడి పండు తిన్ననాడు ఆయన తినాలి కదా రాలంగా దూరం ఉంటుంది. అయితే ఇక కూరగాయ కూరగాయ నేను పెడతారు. అయితే పొద్దుగాల అయితే దానికి రాలంగా దూరం ఉంటుంది. అది ఇక దాన్ని రాలగొట్టుకుంటామని చెప్పి అయితే సూటు చూసి దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టగానే అదే కింద పడుతుంది. గిరిగి కాయకాని అనుకుంటుంది. అందుకొని అది దూరం అండి ఊరికి వస్తారా వస్తే మెత్తవాడాలని కింద పడి ఏమో ఊరికి మెత్తవాడి ఇది దూరం అండి అయ్యి మంచిగా ఒత్తి 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 మంచిగా అయినాక ఆయన దాన్ని ముక్కు తిమ్మేసి మంచిగా నాకుతాడు. నాకి 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 సీక్ దాన్ని రసం దాన్ని అది అట్లా ఆరేసి నాకి అంత రసం నాకి ఆయన తోరాడు ఆరేసి మళ్ళా ఆయన సీక్తాడు. సీకి పీసులు పీసులు చీకి సికంగా 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 ఇలా పళ్ళు సంక్రాంతి పగ్గరాకి ఆయన ఇక అంత తీసినట్టు మారేసి ఈ పళ్ళలో నారం తగ్గినది వీక్కుండా వీక్కుండా అయితే సూడు చూసి దెబ్బ కొట్టి కింద దాన్ని ముట్టి విసికి దొరుకుతా నాకి 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 పీకి పీకి పిసికి పిసికి పీకి పీకి ఇది మామిడి పండు శాస్త్రం బిడ్డ. ఈ పండు తిన్నాడు అని చెట్టు కొట్టేసినాడు. ఆ చెట్టు ఏమంటారు మామిడి చెట్టు కట్టి నాది నాటినాడు ఉండే నా జీకినాడు ఉండే ఇలా నన్ను కొట్టేస్తున్నావు కలకల అంటది కలకల అంటదా అవన్నీ రోడ్డు విజ్ఞాన పనులు మరి ఏం చేస్తాం అమ్ముకోవద్దా పండు పాడేను ఆడ అమ్ముకుందాం బొంబాయిలో నువ్వు నడుకోవే మోద కట్టాలా నువ్వు అంతే మోద పోదాంపా ఏం దొరుకుతానమ్మా నేను అత్తరి అన్నం దోచుకున్నా పోయి కట్టలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి రాజులు ఉన్నాయి కట్టలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి రాజులు కట్టలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి రాజులు 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 కట్టలు ఉన్నాయి ఇచ్చిన కట్టాలి పీకలు అత్త కట్ట పీకి నోటేసుకునే కట్టాలి అన్ని కలిసి మాట్లాడతావు గాలిదా నీ అన్ని అవి అన్ని చేసి ఆడియే కానీ ఇవాళ ఇప్పుడు నీకు ఆగమాగం ఇవన్నీ ఆగమేసి అట్లాగా నువ్వు బర్రకాడికి పోయినప్పుడు ఆ కుట్ల నీళ్ళవా ఆ కుట్ల అరపట్టి అంత గడ్డ దుబ్బగడ్డ లేదా ఆ గడ్డని కట్టిపోతే దాంతో తవ్వి వీక్కొని వచ్చి లొట్లే నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని ఆయన ఉడకంగానే అంతకి తనగానే తోడిసిపోతుంది లోటు వేసుకోదా కమ్మ లేకపోయినా చెప్పరా మీరు వస్తారా తోడుకపోరా ఎందాకోతారా ఎందాకోదు అన్నా అన్ని అమ్మలు ఎక్కడ ఆధారా అన్ని పేర్లు పెట్టలేదురా తోలిసినవా రేయ్
ఆ దద్దరీలు ఎవరికల్లా 17 పదాలు కొట్టి 27 ఓట్లు చిన్న చిన్న సుందర సుందరకాలు తరిగాలు ముసుకుపెట్టి కళ్ళ కాటు పెట్టే వారికల్లా దద్దరీలు అంటే బాబయ్య ఓ తల్లి పోసమ్మ అయ్యో రావేల కన్న తల్లి కాళ్ళ మీద పట్టుడు బాబయ్య పట్టిన పాల బిట్టేడు బాబయ్య ఈ రాత్రి విడిచిపెట్టి పరాయి రాజ్యం పోతున్నట్టు పోయేది మర్యాద లేదు మరి నీ ఇంటికి కొడుగా నీ భార్యను రప్పించుకొని ఏనాడు వారి ఎట్లా ఇంటి లోపల లెక్క మనకు ఎట్లా అంటే నువ్వు కన్ను ముయ్యవద్దు ఒకవేళ నువ్వు పండుకుంటే నీ భార్య తెలివితోని ఉండా నువ్వు తెలివితో ఉంటే నీ భార్య పండుకోవాలి మరి ఏ నావడంగా తెల్లారదాకా దారు కావాలి అక్క అగ్గి కొమ్మడి మరవద్దు ఇట్లా దీపం మరవద్దు మరి అగ్గి కొమ్మడి అగ్గికి ఏనాడు కడవక తర్వాత కాడ దూతకులు కావాలంటారు మరి ఎక్కువగా దీపం మరిగినా ఏనాడు అగ్గి కుమ్మడి మరిగినా ఒకవేళ మరి నువ్వు పండుకున్నా కానీ నీ భార్య మెరుగుతూ ఉండాలి ఇద్దరు ఇట్లా ఇంత వండుకొని ఉంటారు అంటే అర్ధరాత్రి వస్తారు దూదకు వచ్చి పిట్టలు దాకా తీసుకొని వాళ్ళు నీ కొడుకు పాలన ఇద్దరు కడుగా మళ్ళీ లేకమన ఇలా తెల్లవని అవుతున్నా మళ్ళీ లేకమనంగా ఎత్తాగంట వారం రోజులు నీళ్ళు పడదాకా నీళ్ళు కావాలంటున్న తర్వాత మరి కట్ట కావాలి కావాలి తర్వాత నేను సిరికినాకే రావడంగా నీళ్ళు పడ్డాయి అంటే మరి తర్వాత నువ్వు ఏం చేసినా కానీ ఏం కాదు ఆ తర్వాత కట్ట కావాలి కావాలి బిడ్డ మళ్ళీ నువ్వేం తల్లిదండ్రులు దయ్యాల పాలు ఎత్తా నేను ఏనాడుగా వారు ఎట్లాగైతే నేను కాలకోట ఏదకోట సందులో చూసుకొని పోతా నువ్వేం పర్వాలేదు బిడ్డ మరి ఎట్లాగైతే నీ అందరితో కొనుక్కొడితే అంగళ్ళు తాగిస్తాను చెప్పి అంగళ్ళు తాగి దాని చోర పెట్టబడి గోడల కొడితే నిలువు తగ్గితే నిలువు చేపిస్తాని నిలువు చెప్పి రాదడుగా మొక్కులు నువ్వు ఎట్లా తీసుకొని కొడుక నువ్వు ఏనాడు కాపాడుకోమని చెప్పి నీ వెంట నీవే కాదు కళ్ళ కరియో కరియో తాపాలని నేను చెప్పేది ముచ్చట అడిగేది బాబాయ్ ఏనాడు అని చెప్పింది చెప్పి ఏనాడుగా వారి పాప ఏనాడుగా వారి పంచ పాప ఇంటి లోపల ఉన్నాడు అమ్మవారు నల్లావదురా
రొమ్మ దగ్గరు అగో తల్లి పుల్లు తన పుల్ల కొద్ది పిల్ల పుల్లు ఒక పిండి పుల్ల కొద్ది అయ్యో సత్యమ సత్తి ఇప్పుడు ఈ గంటలో ప్రాణం వెళ్ళిపోతాయని చెప్పి విలవిల విలవిలాని ఏడా విధంగా కొట్టుకుంటా ఉన్నాడు. జీవరక్తం జిల్లాడుతున్నది నాయన. ఆరోతమ్మని ఏడేడు ఇమ్మల్ల ఎంత కష్టపెట్టింది అంతకంటే ఎక్కువ ఏడిమ్మల్ల కష్టపెడుతుంది. మనమంటారు మనవడ్డే ఇప్పుడు రణకప్పు పెడబడికి శివు రక్తం చిల్లాడుతుంది. అది భార్య చేసుకున్న భార్య తప్పుకోవడం ఉండకూడదు. అదే పాత్ర ఎవరి పాత్ర ఏమి కలిగిందో ముందు చేసే 23 గంటల దోషము ఏ పాపమో ఏ దోషమో నాకు గుర్తుకుంది. అరే ఇక రా తమ్మి ఒక ముచ్చట చెప్తా. దూరమే ఉండు ఒక ముచ్చట చెప్తా. ఒక ముచ్చట చెప్తా దూరంగా చెప్పు. అయితే మనం ముగ్గురం అన్నదమ్ములం కదా. అయితే సత్య పీడనే వాసు సావకాయ బాధ ముగ్గురం అన్నదమ్ములం కదా. మరి ఏదైనా పొలమైనా భూమి అయినా జాగ అయినా 3 భాగాలు పంచుకుంటామా? మరి ఆపద సంపద అయినప్పుడు అన్ని పంచుకుంటాం కదా. నా రోగం శరీరం పంచుకుంటే నాకు ఇంత సగం తీసుకోరుగా. మరి అన్ని గిట్లు తీసి పెడతారా? ఏమిరా ఏమైనా సప్లై చేయాలి. తమ్ముడికి ఇట్లా నన్ను ఆగానం చేసి రోగం ఎట్లా నా కరకాల మీరు మంచుకుర్రు చెడిపోతే ఇంటేనుగా పేరుడు అన్న బయటకు కనుకొస్తాయి అంత ఉండదు. కన్నీకు బాగలేదు అన్నయ్య కన్నీరు ఈ రోగం తిరిగే రోగాలు ఏమనగా మనం ఉంటలేదా? ఎరక లాంచాలి కానీ మంత్రకాడి తూర్పు రాజ్యమా పడవ రాజ్యం పడి ఈ రోగం పాల్గొని చేపిస్తాం. సరే సరే వారి తమ్ముడా మళ్ళీ కవనంగా వారి రోగమే ఉట్టింది సంబంధం ఉంటలేదా? మళ్ళీ కవనంగా వారి దాగిరక వారి డాక్టర్ ఉట్టిండు వారి అగో ఎక్కడి వదిగా అడిగే కాలు ఉట్టిరు మరి ఏదనంగా రోగం తగ్గ మంత్రకాలు ఉండరు. అటువంటి గాడితే కాదు తీసుకొచ్చి డాక్టర్ తీసుకొచ్చి దీన్ని కట్టుబంధాన్ని చేపించి ఎవరితో ఏదైతే అది చేపించి లక్షల ఖర్చైనా సరే కోట్లు ఖర్చైనా సరే ఈ ఎండిపడిన మొత్తం సగం కుదరబెట్టా సరే నా రోగం ఎట్లా తక్కువైంది కావాలి. అయితే అని చెప్పి ఏనాడు కానీ ఈ కట్టుబడి ఆడితే కాదు కానీ మంత్రకాళ్ళు కానీ యంత్రకాళ్ళు కానీ ఏనాడు కూడా తీసుకొచ్చి ఏనాడు వారి నన్ను ఏనాడు కట్టుబందా చేపించి ఈ మైనెక్కడో ఏర్పాటు చేసి దీన్ని పారు పెరిగాలని వరకల్లా శంకర నోట్ల పెరిగినాడు దేవతలతో అంట ఉంటే నల్లవశమ్మ శివులు ఆడబడుతుంది. నాయనా మళ్ళీ కవనంగా నేను పెట్టిన కలమాకు వేరే వాడు వచ్చి నిన్ను నింపుతాడా? నేను పెట్టిన కలమాకు నేనే నింపాలి. మళ్ళీ కవనంగా తాడేని కట్టు కట్టి కోడని దెబ్బ కొట్టినా ఆ కట్టు నేనే ఇవ్వాలి, ఈ దెబ్బ నేనే మార్పాలి. అప్పుడు కనుక నేను మారణంలో వస్తాను ఏమంటదమ్మా? అటువంటి దేవతలు తిరిగి ఏనాడు తోలుకత్తమని చెప్పిపోయేవారికల్లా అమ్మవారి నెల వస్తాయని ఎరకల్లా వేషం కట్టి నా తండ్రికి ఎరక చెప్పి ఏనావడంగా ఎట్లాగంటే నేను ఏనావడంగా మా తల్లికి కప్తాను చెప్పి అప్పుడు వారి అమ్మవారి నెల వస్తాని ఎరకల్లా ఎట్లా వేషం కడతా ఉన్నది. మరి ముద్దల్ని పడ్డారా ముట్టన్నా కళ
నేనైతా గ్యారెంటీ నేనైతా నేనైతా పుట్టాడు నేనైతా అని చెప్పి ఏనాడు ఎక్కడన్నా సరే కొంచెం గారి అందమైన దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మమూర్తి ఏ ఊరు ఏ పల్లె అంటున్నా ఏ ఊరు ఏ పల్లె అరే కాకపోతే సంపద వచ్చినా కానీ ఏం చేస్తే తక్కువ మరి సూర్యుతో తక్కువ అవుతా లేకపోతే జిట్టి తక్కువ అవుతా లేకపోతే గ్లూకోజ్ తక్కువ అవుతా అరే దానికి ఇది ఏం మాయా అనేది చెప్తా. అయితే మా అన్నలో శంకరికి అట్లా గురికాలు పుష్టాలు 20 మంది ఈ ప్రభుత్వ అసలు గురికాలు శంకరుడు బతికేటట్లేదు. నేను రోగం వచ్చింది వచ్చి మా అన్న చూస్తా ఏంది అన్న చూస్తావా అంటే ఏమది ఏమది అనుమానం రాదా ఏర్పడి చూస్తా మా అన్న చూస్తా అంటావు ఏందమ్మా మా అన్న అయ్యో
విషయ బ్రహ్మదేవ మరి ఇందాక దొరకచ్చారు మీ అన్నయ్య లోయలా ఉన్నాడు లోపల ఇట్లా మరి లేకవరంగా నా నెత్తి మీద పుట్టి దేవుళ్ళ గడ్డ పైన పెట్టి మరి ఎక్కడ చెప్తాడా అని చెప్పి మరి దేవుళ్ళ గడ్డ పైన మరి పెట్టమంటావా మరి ఆడబెట్టమంటాడు మీ అన్నగారిని అడుగు అయ్యో అన్న అన్న లోకాల శంకర అయ్యా తిరిగి లోకము నరసింహ లోకము రాజవల్లేరు ముద్రలుగా అన్నయ్యా అన్న శంకర తిరగంగా ఆగే వచ్చింది సంతోషం ఒక మాట ఎరికలు లాంచారు మీద బుద్ధి శివాల గడ్డ పెడుతుందంట శివాల గడ్డ పెడుతుందంట పెట్టనా ఓరి తమ్ముడా ఇంటికి చెప్తుంది మాది ఇంటికి చెప్తుంది సాగలింటికి శాలింటికి వాడవాడే కొన్ని ఎత్తాలంటే పద్దెనిమిది వర్ణాలకి చెప్తుంది అంటే తొక్కేస్తుంది పుట్టి దేవాలయంటే మన దేవుడు పోయి పరాయి పత్రం పడతాం దాన్ని తీకుంటే దాని ఇష్టం ఉంటే ఆగిట్లా డ్యూటీ పెట్టి నాది పట్టి చూడమా అంతేనా మా అన్నయ్య ఏం చెప్పిందంటే ఏమన్నాడు ఇదో ఎరికలు లాంచాలంటే సాకలవాడ మంగళవాడ మరి ఈక పెద్దదికలు వస్తామంట సందికలు వస్తామంట ఈటు ఉండి నీ గర్జు ఉండి సిరిమంచ ఇట్లా సిరిసా వేసి ఆడ గుట్టు పెట్టి నీ కీట నీ గర్జు ఉంటే ఎక్కేమన్నాడు అయితే సిరిమంచి ఆకిట్లా సిరిసాపలు వేసి ఈడ బుట్టి పెట్టి ఆడికెరక చెప్పమన్నాడు అయితే నేను దేవల్ల గడ్డ పైన బుట్టి పెడితే నేను వంటి పేరుకర బుట్టి పేరుకో ఇల్లు పొరిగిల్లు సాగిల్లు సాగేళ్ళు మాగిల్లు మంగళిల్లు తిరిగి తిరుక్కుంటూ వస్తుంది మన దేవుడి పై పదాలు పడతాయి అని చెప్పి అన్నాడు నీ మబ్బుల నా పేరు ఆగమ్మ కాదు ఎరకలు పోసావా ఓ ఎక్కడ పోసావా మరి శంకరుడు ఉన్నారా ఉన్నారా ఉన్నారా
ఉన్నారా సింగా పొద ఉన్నారా ఎవరిని కట్టెట్టినవు ఎవరిని కట్టెట్టినవు ఎవరిని చూసుకోవాలి పొద ఉన్నారే సింగి పొద ఉన్నారే పొద ఉన్నారే సింగి పొద ఉన్నారే ఈ వద్దని కూర్చుండబెట్టి వద్దని కూర్చుండబెట్టి అత పునాలు కూర్చుంటా వెచ్చికి కాటికి పెట్టి పొద ఉన్నారా సింగా పొద ఉన్నారా పొద ఉన్నారా సింగా పొద ఉన్నారా పోయిరారమ్మా సింగి పోయిరారమ్మా పోయిరారమ్మా సింగిరారమ్మా అయ్యో పైవచ్చా నేను పైవచ్చా పైవచ్చా నేను పైవచ్చా పోయిరారమ్మా సింగి పోయిరారమ్మా పోయిరారమ్మా సింగిరారమ్మా పోకవా పోకవ్వ పోగవ కాదు నా పేరు ఆగవ్వ నా పేరు ఎరుకల పోసే. అయ్యో ఎరకలు నాచారా ఓ అమ్మా రమణరా 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 అంట మంటలు మంటలు దమ్మంటే ఊగే వచ్చేది కాదు అదే శివాల గద్దె మీద పెట్టమన్నరా పుట్టి రమణరా 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 అమ్మా మా అన్నకు ఇప్పుడు కళ్ళ కవరం కాలంలో దిగింది మా అన్న మబ్బులు అయినాయి అదే దేవాల గది మీద పుట్టి పెట్టి ఎరగ చెప్పమన్నాడమ్మా చెప్పమన్నాడా ఇక నన్ను కాంత కడతక్కువ సి అంటే సిద్ధ తక్కువ ఉండిగా అన్నవాడు ఊరు వంద పుట్టు కలిగి అన్నవాడు కలిసాండలే పుట్టు ఇలా కాన్న వారి పొమ్మని ఏనా అన్నాడో పోతూ ఉన్నా మళ్ళా రమ్మంటే వచ్చేది కాదు మా అన్నగారి ముఖం చూడకున్నా జర నన్ను చూసేది జర. సరే మీ మొక్కలు ఇగో నందోగారు ఇగో ఇడు నా సన్ను కనిపిస్తలేవు కళ్ళు కనిపిస్తలేవు రమ్మన్రా అమ్మా జర కాలు ఎలాగలేదు. అమ్మా నీ పుట్టినట్టు ఎత్తుకుంటా కాదు అలాంటివి అమ్మా నిన్ను ఎత్తుకొని పోతావా? అమ్మా నువ్వు కింద కింటలు ఉండవు అమ్మా జర దాగా వెళ్ళగా ఎవ్వా మా అన్నగారి ముఖం చూడకుండా నా ముఖం చూడు నీ ముఖంలో ఏముంది అమ్మా వాని ముఖంలో అరే కావాలే వాని ముఖమే, నీ ముఖమే చూడు. అంతే అన్నా తెచ్చుకోగానే దున్నపోతు పలిచినట్టు పలిచి వాళ్ళు రావాలి వాళ్ళు రావాలి. అరే సత్తామంటే బాయి కనిపిస్తలేదు ఊరు పెట్టుకున్నాడు నా సండే కంట్లేవా కన్ను పోయినా అలా స్టడీ చేయవా నోటి మాడలేదండి అయ్యో రేపు అయ్యో సైరణ ఉందావా సరే నీకు ఈ గడియలు వెళ్ళిపోయి రమ్మంటుండు వెళ్ళాలి వెళ్ళాలి కావాలి మంగాలి ఇంకా అంగాలి ఇంకా ఇంకా గడియ గడియ నా ఇంకా వచ్చిండు ఇంకా గడియ కావాలి లాస్ట్ కొద్ది సానియాలమనియా సానియాలమనియా కొద్దివి కావాలి కొద్దివి ఇగో గడపడ కాచి నడిమిది వరే పెట్టుని సూపు అయ్యో ఇప్పుడు ఎక్కడ చెప్తున్నావా కింద లావుండ్రి లావుండ్రి ఇగో మీ అన్నగాన్ని ఇంకెక్కరాలి అన్ని లావుకొని ఇంకెక్కరు నన్నెక్క రాకుండా అన్నగా అన్నగారు జరా ఇది మన తిన్నాడు కదా యా ఆగో ఇదా నీకు నోటి మాటలే కన్నా చూపిస్తున్నా ఇక నోటి మాట కన్నా చూపిస్తున్నా చల్లవడా జర కళ్ళు కనిపిస్తున్నాయి పట్టుపట్టు కూర్చో అవా నీ కాలు నాకు దాన్ని మొక్కద్దు నన్ను ముట్టుకోవద్దు నువ్వు ఇక నాది పట్టు నేను చెప్పింది ఇది. నాది పట్టు నువ్వు అటువంటి పడుతున్నా నాడి నాడి పడతావా
నీ కట్టుడా నువ్వు నాకు కట్టాలి నేను నీది కట్టాలి. అవునా నేను నీ కట్టమన్నప్పుడు నాడి నాడి నీ ముఖం మీద ఉంటాను నాడి నీకు ఎట్లా నేను ఏది పట్టానో నేను అది పట్టి చెప్తా నువ్వు పట్టమంటే నాడి పట్టు నేను చెప్పినట్టు ఇంటున్నా? తిరగంగా ఎరకల మొక్క మీద ఉంది మంచిది పెట్టుకో మంచిగా ఉన్నది పోతే అది ఉన్నది నువ్వు కుడతావు మరి ఉన్నది మొత్తం చెప్పకపోతే సగం దాచి పెట్టుకుంటా కూర అనుకుంటానా చెప్పన్నాడు పెద్దవాళ్ళు ఇక్కడ తలకాయ తింటుంది అదే కష్టపడాలి తలకాయ తింటుంది అంతా పెట్టినవురా హాస్పిటల్ ఇగో ఏం పని చేయలేదు? నా పేరు వెంకడు వెంకడు ఏంకనా? ఇంకా? శంకడు శంకరాయనా? ఏమైంది గీక్తుందా గోకులేసిందా అది 7 వారాలు కావాలి 7 వారాలు తక్కువ ఒక్క వారం తక్కువ అందరికి ఒక్క వారం అయితే నీకు 7 వారాలు కావాలి ఇగో ఇగో నా బుట్ట ఉన్న కామెలి మొక్కు మొక్కురాంటి బుక్కినాంటి ఏనాది పట్టు ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉందో కొత్తగా ఇచ్చినాయి కానీ అదే ఫోన్ బుక్ చేసి వచ్చింది పడుతుంది ఇక తప్పుతుందా రోగం వచ్చినప్పుడు ఇది కూడా కలవాలి ఇది కట్టుకో ఇలా కలవడమంటే ఇలా కలవడాలి పూర పక్కన ఇది కలిపట్రా ముండకూడదా ఇగో ఈ నా యాపరిల్లలు ఈ కామెలి ఈ కబలి కలిపి పట్టుకుంటే మొత్తం నిన్ను పట్టుమన్నా పడతాయ్యా ఏ మొక్కిన పట్టినా చెప్పి ఇప్పుడు తీసుకురమ్మన్నావు పుట్టినప్పుడు కాడికి చెప్పుతున్నా నీకు వెళ్ళాడు పుట్టిందో కయ్యవాడు పుట్టిందో ఇదే వాసిపోయారు పిల్లగాడికి ఏది పుట్టింది ఇక నువ్వు తిరిగి తిరిగి తిప్పలు పెట్టావు ఆడవరం కష్టాలు పెట్టావు పార్వతమ్మను అంత కష్టాలు పెట్టి కాళ్ళ బాయిగడ్డోడి బాయిగడ్డ కాడ గోలోకంలో గోదావరి సౌడమ్మ తీసుకొచ్చి ఆ అడపాడుదమ్మ గర్భాల పరమిత్రుడు ఓరయ్యా అరే నిజమైతే నిజమాను నిజమాను అవటమైతే అవటమాను అవటమాను బాయిగడ్డ సౌడాలమ్మను పాలిస్తీరా ఇచ్చి మధ్య ఇచ్చి మధ్య కావాలి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయి వాడికి వెళ్ళిపోతుందమ్మా 15 ఇళ్ళ గట్ట ఉంటే పట్టణ రూపాయి 12 రూపాయి ఉన్నదా ఎవరాలు వచ్చి దగ్గర పారాలు 10 లక్షలు మారి దేవతలు ఉన్నదా మరి దూరుకుంటాక పార్వతమ్మ అధిదానం చేసిన ఓరయ్యా అధిదానం చేసి ఏనాడుగా మారి పాపం చేసిన దాన్ని పట్టి ఏనాడుగా మారి అధిదానం చేయాలని
మీ మామ దగ్గర దాడికి చెరువు తెచ్చుకున్నావు అయ్యా చెరువు తెచ్చుకొని కాశం లోపల కాలేశ్వరు అయ్యా కాశంలో ఉంటుంది కర్ర పోసాయి ఎక్కడ ఉంటుంది బొక్క పోసమ్మ అనేక పదవి వరవరా ఈ భార్య పదవి వరవరా ఇప్పుడు ఈ గడిలో భారతమ్మను పడితే నీ పేరు దగ్గర పెడతా అంటే నీ రోజు తక్కువ అయితే ఏం పర్వాలేదు అయ్యా ఏం పర్వాలేదు అయ్యా చెట్టుగా ఎదిగినట్టు నీ రోజు ఎక్కువ అవుతుంది పాడుదమ్మను పడతా తల్లిని పడతా పిల్లలు పడతా అని చెప్పి నువ్వు అనుకుంటువా అంటే ఎట్లా అనుకుంటా అక్కతో నీ రోజు తక్కువ అంటే పార్వతి చచ్చిపోలేదా పార్వతి రావాలి కష్టాల గడ్డ సత్యం తప్పలేదు కాబట్టి రావాలి కష్టాల గడ్డకు అడ్డు పెట్టినా కష్టం అట్టుకుంది అట్టుకున్నది అది ఎందుకంటే నువ్వే పాలించడం కదా మరి అవి తప్పు చేయలేదు కదా తప్పు చేయలేదు అందువల్లకైనా సత్యం తప్పే పార్వతమ్మ సత్యంతో ఉన్నది సత్యం తప్పేమో సత్యం ఓ తల్లి ఎరకలమ్మా అయ్యల తల్లిని పడతా పిల్లని పడతా తల్లిని అనగా పిల్లని చేపడతా అని చెప్పి మొక్కుతున్న తల్లి ఇక కష్టాల గడ్డకు అన్న ఓ అనే పత్ర పల్లాగి తీసుకొని మరి లంగా పోయి సప్పుడుతో పల్లాగి తీసుకొని ఆ కష్టం వరపు తిరిగి ఆ కాగితంలోకి పార్వతి పిల్లలు తల్లి పత్ర పల్లాగిలో సుండబెట్టుకొని ఎన్నికలు కచ్చుకోవాలి తల్లి నువ్వు చెప్పిన విధంగా తల్లిని పిల్లలు పడతా తప్పకుండా తోలుకచ్చుకుంటా అని చెప్పి నీ ఉదయం లోపల అనుకున్నావు అనుకో ఈ రోజు తక్కువ లేకపోతే కాదు కాదు నా కడుపులో భేదం లేకుండా అన్న మరి నాకు మంచిగా మరి చెప్పిన నాకు నా భగవాన్ అప్పుడు మా తాతలు గాని మా అయ్యలు గాని ఏమన్నా ఇచ్చిరా నాకా ఇక బుట్టిన ఈ బుట్టిన బియ్యం బుట్టిన బియ్యము సీరే కొత్త సీరే కొత్త జాకెట్ కర్మలు 5 జాకెట్ కర్మలు 5 ఒక్కటి పెట్టాలి ఇక 5 జాకెట్ కర్మలు ఇక 25,000 రూపాయలు కొడుక కర్మ కజలవాళ్ళు పోగలు ఇవన్నీ 10 కాదు 25,000 ఆనాడు పెట్టిరా ఎప్పుడు చెప్పినా పెట్టి ఆనాడు పెట్టింది కదా ఆనాడు పెడితే ముట్టిపోయే ముట్టిపోయింది ఆనాడు పెడితే ముట్టిపోతే అయిపోయాయి కదా ఆనాడు పెడితే ముట్టిపోయి అరే ఆయన పెడితే చెప్పి అయితే ఆనాడు పెట్టలేదు అప్పటి మళ్ళా మాకు ఎక్కడ చెప్తే ఇప్పుడు చెప్పినాం కదా అవి కలిపెట్టి 25 ఇక 5,000 అయితే మా పెద్దలు ఏం చేసిరంటే ఈ 2,500 కష్టం పెడితే ఇది అంచం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అంచం లేదు అందుకే పెట్టలే అయిపోయినాక వాళ్ళకి అంచం లేదు అంతేనా వేరే పొద్దున రోజు చేసుకొని సపరేట్ పోయేది వారం దాకా వారం ఏం పెట్టకుండా పోసేటి పోయాలు ఇక చెప్పండి చెప్పాలి సరే వారి తీసుకొని పచ్చని పల్లాగా తీసుకొని పోరామని చెప్పి ఒక శంకరుడు సంతోష్ పైసలే కాదు